ఇక రేవ్ పార్టీ కేసులో నటి హేమకు బెంగళూరు పోలీసులు నోటీసులు ఇచ్చారు. బ్లడ్ శాంపిల్స్ లో హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయింది. దీంతో హేమతో సహా డ్రగ్స్ తీసుకున్న మరో 86 మందికి బెంగళూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు. బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ కి హాజరు కావాలన్నారు. సోమవారం విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఇప్పటికే ఈ కేసులో 5గురిని అరెస్ట్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రానా లైవ్ ద్వారా అందిస్తారు. రానా చెప్పండి, బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించి ఇటు బెంగళూరు పోలీసులు అయితే దాదాపు 86 మందికి నోటీసు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి రానా? దాదాపు 90% పార్టీలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా పాజిటివ్ వచ్చినటువంటి నేపథ్యంలో వాళ్ళందరూ కూడా మండే నుంచి కూడా కంపల్సరీ విచారణకు రావాలంటూ కూడా నోటీసులు పంపించారు. ఇప్పటికే వారి వ్యక్తిగతమైనటువంటి డీటెయిల్స్ అంతా కూడా తీసుకున్నారు. వారి పేరెంట్స్ యొక్క ఫోన్ నెంబర్స్ కూడా తీసుకున్నారు. కాబట్టి ఇన్ కేసు వాళ్ళు స్పందించకపోతే వీళ్ళు రెస్పాన్సిబిలిటీగా ఉంటారనేసి కూడా పేరెంట్స్ కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆల్మోస్ట్ అందరికీ కూడా నోటీసులు వచ్చాయి. మస్ట్ అండ్ షూట్గా మండే ఉదయం 10 గంటల నుంచి వారు విచారణకి హాజరు కావాలంటూ కూడా ఇప్పటికే సీసీబీ అధికారులు పంపించిన నేపథ్యం పడుతుంది. అయితే 86 మందిని ఒకటే రోజు ఎలా ప్రశ్నిస్తారు అనే దానిపై కూడా ఒకటి అర్థం కానిటువంటి నేపథ్యంగా పడుతుంది. ఎందుకంటే ఆ టీంను కూడా ఎక్కువగా పెంచారా లేకపోతే చాలా సుదీర్ఘంగా కూడా ప్రశ్నించాలి. కాబట్టి ఈ కేసులో అనేక కోణాలు ఉన్నాయి. ఇటు సెక్స్ రాకెట్ ఉంది, అలాగే డ్రగ్స్ కోణం ఉంది, అలాగే రేవ్ పార్టీ కూడా జరిగిందనేది కూడా ఇప్పటికే ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో ఇదే అంశాన్ని కూడా ఇటు బెంగళూరు నగర కమిషనర్ కూడా ప్రస్తావించారు. సో కన్ఫామ్ కూడా చేసినటువంటి నేపథ్యంలో ఇన్ని కేసులు ఉండగా కేవలం ఇప్పుడు డ్రగ్స్ సంబంధించినటువంటి దీనిపైన వీళ్ళు నోటీసులు ఇచ్చారా లేకపోతే అన్ని కేసుల గురించి ఆధారాలు సేకరించిన తర్వాత వీరికి నోటీసులు ఇచ్చారన్న దానిపై కూడా ఒక స్పష్టత అనేది ఇప్పటి వరకు మనకు కనపడలేదు. అలాగే ఈ సర్వేపల్లికి సంబంధించినటువంటి మా ఎమ్మెల్యే ఎవరైతున్నారో కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే స్టిక్కర్ని వాడినటువంటి కేసులో ఒక వ్యక్తిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. పూర్ణారెడ్డి అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. వారంతా కూడా చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి వారికి లింకులు ఎక్కువగా కనపడుతున్నాయి. దాంతోపాటు అరెస్ట్ అయినటువంటి 2-3 డ్రగ్ పెడ్లర్స్ కూడా చిత్తూరు జిల్లాకు సంబంధించిన వారు ఈ పార్టీకి చాలా సన్నిహితంగా ఉన్నారు. కాబట్టి వారి నుంచినే డ్రగ్స్ వెళ్ళిందనేసి కూడా పోలీసులు నిర్ధారించిన నేపథ్యంలో ఇప్పటికే వీరికి డ్రగ్స్ సంబంధించినటువంటి డ్రగ్స్ పెడ్లర్స్ ఎవరైతే ఉన్నారో మెయిన్ వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా ఇప్పటికే ట్రాక్ చేశారు. వారిని కూడా పట్టుకునే పనిలో ఉన్నటువంటి నేపథ్యంగా పడుతుంది. ఏదైతే మళ్ళీ పాటు ఈ జిఆర్ ఫామ్ హౌస్లో ఈ పార్టీ జరిగింది కాబట్టి ఆ ఫామ్ హౌస్ సంబంధించినటువంటి ఓనర్ అయినటువంటి గోపాల్ రెడ్డిని కూడా నోటీసులు ఇచ్చారు. అతను కూడా విచారణకు రావాల్సిందని కూడా చెప్పినటువంటి పరిస్థితి కాబట్టి కంపల్సరీ ఈ కేసులో ఆయన చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తిగా కూడా పోలీసులు భావిస్తున్నారు. దాంతోపాటు బర్త్డే బాయ్ అయినటువంటి వాసి విజయవాడకు సంబంధించినటువంటి మూలాలు ఉన్నాయి. దాంతోపాటు చిత్తూరు జిల్లాలో తన స్నేహితుల ద్వారా కూడా ఈ పార్టీ కోసం పెద్ద ఎత్తున డ్రగ్స్ కానీ ఇతర మాదక ద్రవ్యాలు సప్లై చేయించుకున్నాడని కూడా ఇప్పటికే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వాసు దాంతోపాటు 30 మంది యువతలు అందులో ఉన్నారు. ఆ యువతల్ని ఎవరు ఫ్లైట్ టికెట్లు బుక్ చేసి అక్కడ వరకు తీసుకొని వచ్చారు. దాంతోపాటు మోడల్స్ కూడా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఎక్కువ ఉన్నారు. సో వాళ్ళని బేస్ చేసుకుని వాళ్ళ డీటెయిల్స్ కూడా ఇప్పటికే తీసుకున్నారు. కాబట్టి వారికి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసినటువంటి విషయంలో ఇప్పటికే వాసుతో పాటు వరుణ్ కుమార్ కూడా ఉన్నారు అని కూడా పోలీసులు నిర్ధారించారు. సో అక్కడ తీసుకొచ్చి వారు ఏం చేయించారు అన్నది కేవలం వారికి అంత క్లోజ్ రిలేషన్షిప్ లేకపోయినా కూడా వాసుతో వీళ్ళందరూ కూడా పార్టీకి హాజరయ్యారు. కాబట్టి ఎలాంటి కార్యక్రమాల్లో వాళ్ళు పాల్గొనడానికి వచ్చారన్న దానిపై కూడా పోలీసులు కూపిలాగుతున్నారు. ఇప్పటికే పోలీసులకు అందినటువంటి పూర్తి స్థాయి నివేదికల్లో కానీ ఇన్ఫర్మేషన్ల ప్రకారం దాదాపు అందరినీ కూడా విచారించిన తర్వాత ప్రాథమికంగా అక్కడ చాలా అసాంఘిక కార్యక్రమాలు జరిగాయనేది కూడా ఇప్పటికే ఒక ఐడెంటిఫికేషన్ అయింది. దాంతోపాటు తెలుగు సినీ నటి హేమ కూడా ఆ పార్టీలో పాల్గొన్నది కాబట్టి ఆమెకు సంబంధించినటువంటి బ్లడ్ శాంపిల్స్లో కూడా పాజిటివ్ వచ్చినటువంటి నేపథ్యంలో దాని తగ్గట్టుగానే ఆమెకు కూడా నోటీసులు ఇచ్చారు. ఈ నెల 27వ తారీఖు అంటే మండే ఆమె మస్ట్ అండ్ షూట్గా సీసీబీ ముందు ఆమె విచారణకి హాజరు కావాలంటే కూడా పోలీసులు ఆమెకి నోటీసులు పంపించారు. మొదటి నుంచి కూడా తన పేరు బయటకు వచ్చినప్పటి నుంచి అనేక రకాలుగా కూడా ఆమె అందరినీ కూడా తప్పుదోవ పట్టించే విధంగా కూడా వ్యవహరించింది. వీడియోలు రిలీజ్ చేయడం కానీ తను మాటలు మాట్లాడడం కానీ అనేక రకాలుగా చేసింది. కాబట్టి ఇప్పుడు ఫైనల్గా తను విచారణకు ఎదుర్కోబోతుంది. దాంతోపాటు అశురాయ్ కూడా ఇప్పుడు విచారణకి హాజరు కాబోతుంది. కాబట్టి వారికి ఎటువంటి క్వశ్చన్స్ వేయబోతున్నారు, ఎందుకంటే ముఖ్యంగా అశురాయ్ని అక్కడ ఇన్వైట్ చేసింది ఎవరు అన్న దానిపై కూడా ఆ క్వశ్చనింగ్ చేస్తుంది. ముఖ్యంగా హేమ పాత్ర ఎంతవరకు ఉంది, ఈ 3 పార్టీల్లో 24 గంటల పాటు కూడా జరిగింది కాబట్టి ఆమె ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చింది ఏ పార్టీకి, ఎక్కడ పాల్గొంది, ఆమెతో పాటు ఇంకెంతమంది వచ్చారని దానిపై కూడా క్వశ్చనింగ్ అయితే జరగబోతుంది.
రానా, అలాగే చూసుకుంటే ఈ రేవ్ పార్టీ అనేది ఎప్పుడైతే ఈ విషయం బయటకు వచ్చిందో అప్పటి నుంచి కూడా నటి హేమ అయితే నేను దీంట్లో లేను అంటూ కూడా ఒక వీడియోకి రిలీజ్ చేసింది. మరి ఇప్పుడు పోలీసులు ఆమెకి నోటీసులు జారీ చేశారు, విచారణకు కూడా రావాలంటూ కూడా ఆమెకి ఆదేశాలు ఇచ్చారు. మరి దీనికి సంబంధించి హేమ ఏమైనా స్పందించిందా, విచారణకు హాజరవుతుంది అనుకోవచ్చా? హేమకి నిన్న కూడా బిగ్ టీవీ సంప్రదించింది. కాకపోతే ఆమె నుండి ఒకటే సమాధానం వస్తుంది, ఏం చేసుకుంటారో చేసుకోండి, నేను మాత్రం నేను చేయాల్సుకుంది నేను చేసుకుంటాను, నా పైన ఎలాంటి ఇవన్నా ఎంక్వైరీలు చేసుకోండి, నాకేం ప్రాబ్లం లేదంటూ కూడా చాలా కేర్లెస్గానే ఆమె చాలా క్యాజువల్గానే ఆమె చెప్తుంది. ఎప్పుడైతే అదే ఫామ్ హౌస్లో ఉండి నేను అసలు ఆ పార్టీలో లేనంటూ చెప్పి అదే ఫామ్ హౌస్ నుండి ఒక వీడియో రిలీజ్ చేసి తర్వాత నేను లేనట్టు చిల్ అవుతున్నాను, హైదరాబాద్లో చిల్ అవుతున్నట్టు కూడా మిస్గైడ్ చేసి తర్వాత పోలీసులు ఆమె ఫోటో పంపించినంత వరకు కూడా చాలా నటన అయితే ప్రదర్శించిందని చెప్పుకోవచ్చు. డ్రామా అయితే పండించేసింది ఆమె అయితే. సో ఆమె సహజ నటికి అందరూ కూడా ఫిదా అయిపోయారు. ఆమె ఫ్యాన్స్ కూడా అసలు హేమ ఇక్కడ ఉంటే మీడియా వాళ్ళు ఎట్లా తప్పుదోవ పట్టిస్తారంటూ కూడా ఏకంగా మీడియా మీద వాళ్ళు ఫ్యాన్స్ అందరూ కూడా వ్యతిరేకంగా కూడా పోస్టులు పెట్టారు. తర్వాత 1 అవర్కి అయితే ఇప్పుడు పోలీసులు పెట్టారు, మొత్తం సీన్ రివర్స్ అయిపోయింది. సీన్ రివర్స్ అయిపోయి ఆమెకు వ్యతిరేకంగా కూడా పోస్టులు వస్తున్నటువంటి నేపథ్యం కాబట్టి సో హేమ పోస్ట్ వల్ల మొత్తం చాలామంది పేర్లు బయటకు వచ్చాయి. కానీ వాళ్ళందరూ కూడా తమను నిరూపించుకోవడం కోసం మళ్ళీ వాళ్ళు వీడియోలు చేశారు. తమ హైదరాబాద్లో ఉన్నాం, అసలు మా పార్టీకి మాకు సంబంధం లేదు బాబు అంటూ కూడా వారు వీడియోలు కూడా రిలీజ్ చేసినట్టు నేపథ్యం కాబట్టి సో ఆ ఎపిసోడ్ అంతా అయిపోయింది. కాబట్టి పక్కా ఆధారాలు ఇప్పుడు హేమ గురించి తెలిసాయి. దాంతోపాటు ఈ బ్లడ్ శాంపిల్స్ కూడా వచ్చాయి. కాబట్టి డ్రగ్స్ తీసుకున్నట్టుగా ఆమె ఎప్పటి నుంచి డ్రగ్స్ తీసుకుంటుంది, కేవలం డ్రగ్స్ సంబంధించిన విషయంలో ఆమె వినియోగదారులేనా లేకపోతే అడిక్టెడా ఏందనే దానిపై కూడా పూర్తి స్థాయిలో వివరాలు సేకరించాల్సి ఉంది. గతంలో కూడా టాలీవుడ్కి సంబంధించిన అనేక మంది సెలబ్రిటీస్ కూడా ఈ డ్రగ్ కేసులో వారు నిందితులుగా ఉన్నప్పుడు వారందరూ కూడా శాంపిల్స్ ఇచ్చారు. వారు అందరూ కూడా ఏమన్నారంటే మేము దానికి బానిసలం కాదు, మేము కేవలం వినియోగదారులమే, బై మిస్టేక్లో మేము తీసుకున్నాం, మాకు తెలియదు అన్న టైప్లో వారందరూ చెప్పారు. కొంతమంది కౌన్సిలింగ్ తీసుకుని దాంట్లో నుంచి బయటపడ్డారు. అయితే హేమ ఎప్పటి నుంచి కూడా ఇలాంటి తీసుకుంటుంది, ఆమెకి సప్లై చేసిన వారు ఎవరన్న దానిపై కూడా పూర్తి స్థాయి వివరాలు రావాలి. కాబట్టి ఈ కేసులు అనేక కోణాల్లో ఉన్నటువంటి నేపథ్యంలో దాంతోపాటు ఈ పొలిటికల్గా గాను ఫిల్మ్కి కూడా బాగా సంబంధాలు ఉన్నాయి. వ్యాపారవేత్తలు కూడా ఈ కేసులో బాగా ఇన్వాల్వ్ అయినటువంటి నేపథ్యంలో హై ప్రొఫైల్ కేసులనే సిసిపి అధికారులు భావిస్తున్నారు. దాని తగ్గట్టుగా పక్కా ప్రణాళికతో అన్ని కోణాల్లో కూడా వారు విచారించి వివరాలు సేకరించడంతో పాటు ఆధారాలు సేకరించి ఆ లోపల ఉన్నటువంటి పార్టీ జరిగినటువంటి ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ లోపల ఉన్నటువంటి వీడియోస్ని కూడా వాడు చెక్ చేశారు. సో వాళ్ళందరూ కూడా 500 రూపీస్ నోటుతో పాత ఏదైతే డిమానిటైజేషన్ టైంలో రద్దయినటువంటి 500 రూపాయల నోటు ఉంది కదా, 500 రూపాయల నోటుతో వాళ్ళందరూ కూడా డ్రగ్స్ సేవించినట్టుగా ఆధారాలు కూడా లభించాయి, నమూనాలు కూడా వచ్చినప్పుడు నేపథ్యం ఏర్పడుతుంది. సో దాంతోపాటు కొన్ని ఇంజెక్షన్స్ దొరికాయి, పిల్స్ దొరికాయి, హైడ్రోకాన్షియస్ దొరికింది, చాలాతో పాటు కొకైన్ దొరికింది, ఎండిఎంఏ దొరికింది, ఇవన్నీ దొరికాయి. కాబట్టి అన్ని రకాలుగా కూడా రుజువైనటువంటి నేపథ్యంలో వీరిపైన ఇప్పుడు ఏ శిక్ష తీసుకుంటారు, ఎలాంటి క్వశ్చన్ చేసి వీరిని అరెస్ట్ చేస్తారా లేదని కూడా మండే మాత్రం ఒక పూర్తి క్లారిటీ అయితే మనకు వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ రానా.